వైవస్వత మనువు మరియు ఆయన భార్య శ్రద్ధాదేవికి సంతానం లేకపోవడంతో వారు కుమారుడి కోసం వశిష్ఠ మహర్షి ఆధ్వర్యంలో ఒక యజ్ఞం చేశారు. అయితే యజ్ఞ సమయంలో శ్రద్ధాదేవి తనకు కుమార్తె కావాలని కోరుకుంటుంది. ఆ కోరిక కారణంగా వారికి ఒక కుమార్తె జన్మించింది. ఆమెకు ఇలా అని పేరు పెట్టారు. మనువు తనకు కుమారుడు కావాలని వశిష్ఠుడిని కోరగా వశిష్ఠుడు తన తపశ్శక్తితో ఆ అమ్మాయిని అబ్బాయిగా మార్చాడు. ఆ బాలుడికి సుద్యుమ్నుడు అని పేరు పెట్టారు. సుద్యుమ్నుడు పెరిగి పెద్దవాడై గొప్ప వీరుడుగా తయారయ్యాడు. ఒకరోజు వేటకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తన సేనాధిపతులు, సేవకులు, ఆయుధాలతో కూడిన పరివారంతో కలిసి అరణ్యాల వైపు ప్రయాణమయ్యారు. ఆ అడవే కుమారవనం, మరొక పేరుతో శరవనం. ఈ వనం సాధారణ అరణ్యం కాదు. ఇది శివుని శక్తితో నిండిన ఒక శాపభూమి. ఒకసారి ఈ వనంలో ప్రవేశించిన వాడు విధిని తప్పించుకోలేడు. ఈ వనంలోకి ప్రవేశించే ఏ పురుషుడైనా సరే తక్షణమే స్త్రీగా మారిపోతాడని. ఆ వనంలో అడుగు పెట్టగానే సుద్యుమ్నుడు, అతని గుర్రం మరియు అతని సైన్యమంతా ఆడవారిగా మారిపోయారు. సుద్యుమ్నుడు అద్భుత సౌందర్య రాశి అయిన ఇలగా మారిపోయాడు. స్త్రీ రూపంలో ఉన్న ఇల ఆ వనంలో తిరుగుతుండగా స్త్రీ రూపంలో ఉన్న ఇలను చూసిన తక్షణమే చంద్రుని కుమారుడైన బుధుడి హృదయం స్పందించింది. ఇది సాధారణ ప్రేమ కాదు, విధి రచించిన ఒక అద్భుత సంగమాలిన తొలి అడుగు. ఇలా కూడా బుధుడిని ఇష్టపడింది. వీరిద్దరూ ఆశ్రమ ధర్మాన్ని పాటించి వివాహం చేసుకున్నారు. వీరి కలయిక వలన ఒక తేజోవంతుడైన కుమారుడు జన్మించాడు. అతనే పురూరవుడు. ఈ పురూరవుడే తర్వాతి కాలంలో చంద్రవంశానికి మూలపురుషుడయ్యాడు. మహావీరుడిగా, మహారాజుగా ఖ్యాతి పొందాడు. పాండవులు, కౌరవులు, శ్రీకృష్ణుడు అందరూ ఈ చంద్రవంశంలోని వారే.